జై గురుదత్త శ్రీ గురుదత్త. సంప్రదాయ సంగీతమే తన ప్రాణంగా ప్రేరణగా అచ్చ తెలుగు పాటల పూదోటకు పరిమళాలద్దిన మహానుభావుడు త్యాగరాజస్వామి వారి శిష్య పరంపరకు చెందిన తాతగారి పేరునే తన పేరుగా పెట్టుకుని స్వర జగత్తులో సుస్వరాలకు బాణీలందించిని తెలుగు, తమిళ్, మలయాళ, ఇంగ్లీషు, సింహళ భాషల్లో ప్రజల మనస్సుల్లో సుస్థిర స్థానం సంపాదించుకుని ఒక భారతీయ స్వరకర్తగా, నేపథ్య గాయకుడిగా, రికార్డు నిర్మాతగా, కర్ణాటక సంగీత విద్వాంసుడిగా, బహువాయిద్యకారుడుగా, నేటి మన ప్రాతస్మరణీయులుగా గుర్తింపు పొందిన వారు సుసర్ల దక్షిణామూర్తి గారు. నేడు సుసర్ల దక్షిణామూర్తి గారి జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సుసర్ల దక్షిణామూర్తి గారి పూర్తి పేరు సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి. వీరిది సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. సుసర్ల దక్షిణామూర్తి గారు నవంబర్ 11 అంటే సరిగ్గా ఇదే తేదీన 1921 సంవత్సరంలో సుసర్ల అన్నపూర్ణ కృష్ణబ్రహ్మశాస్త్రి దంపతులకు కృష్ణా జిల్లా దివిసీమలో దక్షిణ కాశీగా ప్రసిద్ధికెక్కినటువంటి పెదకళ్ళేపల్లి గ్రామంలో జన్మించారండి. అంటే మన సుసర్ల దక్షిణామూర్తి గారి తాతగారి పేరు కూడా సుసర్ల దక్షిణామూర్తి గారే. ఆ తాతగారి పేరునే ఈయనకు పెట్టారు. దక్షిణామూర్తి గారి తాతగారు స్వయాన చాగయ్య శిష్యుడైన మానాంబుజావుడి వెంకట సుబ్బయ్య గారి శిష్యుడు. సుసర్ల దక్షిణామూర్తి గారు తండ్రి గారి వద్దే సంగీతం నేర్చుకున్నారండి. అంటే సంప్రదాయంగా వస్తున్నటువంటి కుటుంబంలో వచ్చేటటువంటి ఆచారాలను పాటిస్తూ తండ్రి గారి దగ్గరే అన్ని రకాల విద్యలు నేర్చుకున్నారు. ముఖ్యంగా గాత్రము, వయోలిన్ను ఈయన నేర్చుకోవడం జరిగింది. సరే, 13 సంవత్సరాల ప్రాయంలోనే గాత్రంతో వయోలిన్తో అనేక రాజస్థానాల్లో కచేరీలు ఇచ్చేవారట ఈయన. అంటే సంప్రదాయ కుటుంబంలో రావటం వలన చిన్నప్పటి నుంచి మన సుసర్ల దక్షిణామూర్తి గారికి తండ్రి గారి ద్వారా వచ్చినటువంటి ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అన్నీ నేర్చుకుంటూ గాత్రంలోనూ వయోలిన్లోనూ మొత్తం దానిలో ఒక పట్టు సాధించి రాజాస్థానాల్లో కచేరీలు ఇచ్చేవారు ఈయన. 16వ ఏట ఈయనకి గజారోహణం కూడా జరిగింది. విజయవాడలో తిరుపతి వెంకట కవులు సుసర్ల దక్షిణామూర్తి గారి గాత్ర కచేరీ విని ఎంతో మెచ్చుకుని వారు తిరుపతి వెంకట కవులు పద్యం ఆసుగా చెప్పారు. ఆ రోజుల్లో తిరుపతి వెంకట కవుల ద్వారా ఆసుగా చెప్పించుకున్నటువంటి చిన్న వయసులో ఉన్నటువంటి స్వరకర్తల్లో, సంగీతకర్తలలో ఈయనగా ఒకటి మనం మాట్లాడుకోవచ్చు సుసర్ల దక్షిణామూర్తి గారిని. వారు వయోలిన్నే కాకుండా హార్మోనియము, అరుదుగా వేణువును కూడా వాయించేవారు అని మనకు తెలుస్తోంది. నిజానికి ఇవన్నీ సుసర్ల దక్షిణామూర్తి గారి ప్రతిభకు నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చండి. ఆయన ప్రతి దాంట్లో కూడా సంగీతానికి సంబంధించిన ప్రతి అంశంలో కూడా ఆయన నిబద్ధత కలిగి ఉన్నాడు అని మనకు అర్థమవుతోంది. అయితే 14 సంవత్సరాలకే వయోలిన్ వాయించడం ఆయనకి పూర్తిగా వచ్చేసింది. చిన్న వయస్సు కాబట్టి కొంచెం ఆకతాయితనంగా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉండేవాడు ఆయన. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి వయోలిన్ వాయించేసేవాడు ఆయన. అలా సంగీతంలో ఆయన మునిగిపోయి ఒకసారి ఇంట్లో నుంచి ఎక్కడికో వెళ్ళిపోయి అలా 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 తిరుగుతూ ఏలూరు చేరుకుని అక్కడ ఏదో ప్రోగ్రాం చదువుతోందంటే ఆ ప్రోగ్రాంకి వెళ్ళిపోయేవాడు. అంటే ప్రోగ్రాం ఎక్కడన్నా జరుగుతుందంటే వెళ్ళిపోయేవాడు. అది చెప్పాలి పెట్టాలని కాకుండా వెళ్ళిపోయేవాడు అనమాట. అంటే ఆ సబ్జెక్టు మీద ఆయనకి అంత ఇష్టం అనమాట. అక్కడికి వెళ్ళిపోయి ఏలూరులో ఒక స్టేజ్ మీద ఏదో జరుగుతుందంటే ఈయన కూడా వెళ్ళి వాయించాడు వయోలిన్. ఆ వాయించిన తీరు చూసి అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు మురిసిపోయి ఇంత చిన్న వయసులో 14, 15, 16 సంవత్సరాల వయసులో ఈ అబ్బాయి వయోలిన్ ఇంత చక్కగా వాయిస్తున్నాడని చెప్పి ఈయన్ని ఏనుగు మేరు ఊరేగించారు. తర్వాత ఈ విషయం ఆ నోట ఈ నోట తెలుసుకుని తాతగారు నాన్నకి ఉన్న సంగీత పరిజ్ఞానం శ్రద్ధగా గమనించి నాన్నగారి వద్ద సంప్రదాయ వయోలిన్ను పూర్తిగా నేర్చుకున్నాడు ఆయన. ఆ చిన్న వయసు కాబట్టి ఆకతాయితనంగా ఏదో నేర్చుకునేవారు. తర్వాత ఆ రుచి అంటూ మరిగిన తర్వాత తండ్రి గారి వద్ద తాతగారి నుంచి తండ్రి గారికి వచ్చినటువంటి తండ్రి గారి నుంచి ఈయన కూడా అందుకుని చక్కగా అందులో తర్ఫీదు పొందారండి. ఒకసారి సుసర్ల దక్షిణామూర్తి గారు వయోలిన్ కచేరీకి ఒక ఊరు వెళ్ళవలసి వచ్చింది.
వెళ్ళవలసి వచ్చి రైలు ఎక్కారు. అప్పుడు బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి సమయం అది. తన దగ్గరున్న వయోలిన్ బాక్స్ను చూసి టీటీ బాక్సులో ఏముంది అని అడిగారు. అప్పట్లో కొంచెం పెద్దగా ఉండేవి కాబట్టి అందులో ఏముంది అని అడిగారు. అందుకు సుసర్ల వారు వయోలిన్ అని చెబితే వెంటనే ఆ టీటీ గారు, ఏమిటి అది వయోలిన్నా, మీకు వయోలిన్ వాయించడం వచ్చా ఈ వయసులో అన్నాడు. వెంటనే ఆ టీటీని చూసి అవునండి నేను వాయిస్తాను అన్నాడు. వెంటనే టీటీ దక్షిణామూర్తి గారిని వయోలిన్ వాయించమని రైల్లోంచి కిందకి దింపేసాడట. దింపేసేసి ఆయన రూమ్ ఉంటుంది కదా, రూమ్ తీసుకెళ్ళాడు. ఇంకా ట్రైన్ బయలుదేరే సమయం ఇంకా ఉంది, టైం ఉంది, అందువల్ల తీసుకెళ్తే దాంతో సుసర్ల దక్షిణామూర్తి గారు తన్మయంతో వాయించేసరికి ఆ ట్రైన్ కూడా ఆగిపోయిందంటండి. చాలాసేపు వరకు కూడా టీటీ రూములోకి జనం అంతా గుంపులుగా చేరిపోయారట. అప్పుడు వారి వయసు 18 సంవత్సరాలు. అది బ్రిటిష్ కాలంలో జరిగినటువంటి విషయం. అప్పుడు అక్కడున్న బ్రిటిష్ ఆఫీసర్ చూసి ఏమిటి ఇంత అద్భుతంగా వాయిస్తున్నాడు, ఈ స్వరం ఎక్కడి నుంచి వచ్చిందని చూస్తే చిన్న కుర్రాడు, 18 ఏళ్ళ కుర్రాడు. చూసి ఆశ్చర్యపోయి సుసర్ల దక్షిణామూర్తి గారికి టిక్కెట్ అక్కర లేకుండా రైలు ఎక్కించారటండి. నువ్వు టిక్కెట్ వద్దు అని చెప్పేసి ఆ తీసుకున్న టిక్కెట్కి డబ్బులు ఇచ్చేసేసి ట్రైన్లో ఎక్కించారు వాళ్ళ కోటాలు. అంటే ఎంత గొప్ప విశేషమో చూడండి. అలా ఆయన సొంత కృషితో రైలు ప్రయాణం చేశాడని కూడా మనకి ఆయన చరిత్ర నుంచి మనకు తెలుస్తోందండి. దక్షిణామూర్తి గారి తల్లిదండ్రులు తెనాల్లో ఉండగా కాంచనమాల ద్వారా దక్షిణామూర్తి గారు ప్రతిభ విన్న భీమవరపు నరసింహారావు గారు, ఆయన కూడా సంగీతంలో దిట్టండి. భీమవరపు సినిమా పాత్రలు కూడా వేసేవారు. భీమవరపు నరసింహారావు గారు తెనాలు వచ్చి వారి గానం విని మద్రాసుకి ఆహ్వానించారు. ఏమంటే మీరు ఇక్కడ ఉండిపోతే ఇక్కడే ఉండిపోతారు, మీరు మద్రాసుకు రండి, మద్రాసు వస్తే మీ స్థాయికి తగ్గట్టు మిమ్మల్ని నేను కూర్చోపెడతానని సుసర్ల దక్షిణామూర్తి గారికి వాళ్ళ నాన్నగారికి చెప్పడం జరిగింది. సరే, ప్రఖ్యాత సినీ దర్శకులు భీమవరపు నరసింహారావు గారు అన్నిట్లోనూ ఆయన ఉన్నాడండి. సంగీత దర్శకులుగా ఉన్నాడు, సినీ దర్శకులుగా ఉన్నాడు, అన్ని రకాలుగా భీమవరపు నరసింహారావు గారు గొప్ప పేరు ఆ రోజుల్లో. ఆయన వచ్చి మన ఇంటికి అడగటం, మనం పంపించకపోవడం అని చెప్పి సరే ఆయన దగ్గర పంపించారు. పంపిస్తే 1937 నుంచి సహాయకునిగా ఆయన దగ్గరే పనిచేశాడు మన సుసర్ల దక్షిణామూర్తి గారు. సరే, ఇంకా పర్లాకిమిడి రాజా గజపతి దేవు తీసిన నారది అంటే 1946లో చిత్రంలో సుసర్ల దక్షిణామూర్తి గారు తొలిసారిగా సంగీత దర్శకత్వం చేపట్టారండి ఆ సినిమాకి. సంగీత దర్శకులు ఎస్పి కోదండపాణి, ఏం రాజా, తర్వాత శ్యామ్ మొదలైన వారు నిజంగా సుసర్ల దక్షిణామూర్తి గారి దగ్గర పనిచేసిన వాళ్ళేనండి. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథం గారు సైతం కూడా సుసర్ల వారి వద్ద హార్మోనిస్ట్గా పనిచేసిన వాళ్ళే. అంటే ఎంత గొప్ప గొప్ప మహానుభావులు ఈయన చేతి దగ్గర తర్ఫీదు పొందిన వాళ్ళేనండి. కాబట్టి అంత మహానుభావుడండి సుసర్ల దక్షిణామూర్తి గారు. అంటే ఈయన దగ్గర వందలాది వేలాది మంది తర్ఫీదు పొందినటువంటి మహానుభావులు ఉన్నారు, నేటి కాలంలో మనకి కనిపిస్తున్నారు. సంగీత దర్శకుడిగా సుసర్ల వారు ప్రధానంగా హార్మోనియం మీదే బాణీలు కట్టేవాడండి. ఏ పాట వచ్చినా సరే హార్మోనియం మీదే కట్టేవాడు. అప్పటికి ఏదో టెక్నాలజీ ఉపయోగించుకున్న వాళ్ళు హార్మోనియం మీదే కట్టేవాడు. ఏ వచ్చినా సరే అది ఆయనకి అలవాటు. హార్మోనియం మీద కడితేనే బాణీలు కరెక్ట్గా వస్తాయని అనుకునేవాడు. పాట పాడటం ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక కవి రాసిన దాన్ని స్వరకర్త చెయ్యాలి, స్వరం చెయ్యాలి, పాట పాడాలి. ఈ 3 కరెక్ట్గా జరిగితేనే ఆ పాట పండగలుగుతుందండి. అందువలన ఆ పాటకు బాణీ ఏంటి అనేది ఆలోచించేవాడు మనసు ఎలా ఉంటుందంటే, పాట పాడటం ఒక ఎత్తు అయితే ఆ పాటకి బాణీ అందించిన వాడు ఎంత ఒత్తిడి ఫీల్ అవుతాడంటే అంత ఒత్తిడి ఫీల్ అవుతాడండి. రాయటం ఎంత కష్టమో బాణీ కట్టడం అంత కష్టం. కాబట్టి ఈ ఇద్దరి మధ్యలో ఉండేవాడు పాట పాడేవాడు. కాబట్టి అంత కష్టపడేవాడు సుసర్ల దక్షిణామూర్తి గారు. ఆయన కూడా పాటలు పాడటం చేశాడు అనుకోండి, అవి తక్కువ అనమాట. జమునా రాణి గారు, పి లీల గారు, తర్వాత బెంగుళూరు లత గారు మొదలైన వారు గాయనీమణులు అందరికీ కూడా తొలి అవకాశం ఇచ్చింది మన సుసర్ల దక్షిణామూర్తి గారేనండి. ఆయనే పరిచయం చేశారు. సంతానంలో 1955లో వచ్చిందండి సంతానం సినిమా. లతా మంగేష్కర్ గారిని కూడా ఆయనే పరిచయం చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఎలవేల్పు సినిమా వచ్చిందండి 1956లో. అక్కడ అందులో ఒక పాట పాడించారు. అంటే అప్పట్లో ఘంటసాల గారి పాటలే అందరికీ హైలైట్గా ఉండేది. అయితే ఎలాగైనా సరే ఒక విభిన్నమైన కోణంలో చూపించాలని రఘునాథ్ పాణిగ్రాహి గారి చేత
ఒక పాట పాడించారు. అలాగే వచ్చిన కోడలు నచ్చింది అనే 1959లో వచ్చింది. ఎంఎల్ వసంతకుమారి గారిని, నర్తనశాలలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని, సుసర్ల దక్షిణామూర్తి గారే తెలుగు చిత్రరంగానికి పరిచయం చేశారండి. నిజంగా చెప్పాలంటే ఈయన సినిమాలన్నింటిలోనూ బాగా పేరు ప్రఖ్యాతులు వచ్చింది నర్తనశాలలోనండి. నర్తనశాలలో ప్రతి బిట్టు కూడా సుసర్ల దక్షిణామూర్తి గారి చేతిలోంచి వచ్చినవండి. అందువలన ఎన్టీ రామారావు గారికి సుసర్ల దక్షిణామూర్తి గారు అంటే ప్రాణం అండి. ఆయన వదిలేవాడు కాదు. ఎందువల్లంటే నర్తనశాల అలా గొప్పగా పండగలిగిందంటే పాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయి అంటే కేవలం సుసర్ల దక్షిణామూర్తి గారు అందించినటువంటి బాణియే. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు కూడా అందులో ఒక పాట పాడారు. అంటే ఇది 1963లో వచ్చిందండి. అంత అద్భుతంగా ఆయన ఆ సినిమాకి వర్క్ చేశారు. నారద నారదీలు చిన్న వేషం కూడా వేసాడు అనుకోండి మొట్టమొదటి దాంట్లో ఆయన. అదేవిధంగా రాజ్యం పిక్చర్స్ హరిశ్చంద్ర చిత్రంలో కూడా ఆయన కాశీరాజు వేషంలో కూడా వేశాడు. అంటే వేషాలు కూడా 1-2 పాత్రలు వేశాడు. అది మొట్టమొదట్లో అనుకోండి. తర్వాత ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా ప్రార్థనా గీతం పాడి జవహర్లాల్ నెహ్రూ గారి చేతుల మీదుగా సన్మానాన్ని కూడా పొందాడు మన సుసర్ల దక్షిణామూర్తి గారు. సరే, వివిధ ప్రైవేటు సాంస్కృతిక కళా సంస్థలు ఎన్నో సన్మానాలు చేసేయండి, సత్కారాలు చేసే మహానుభావుడికి ఎంతమంది ఈయన చేతుల మీద తర్ఫీదు పొంది వెళ్ళారండి. అలాగా బిరుదులు ప్రదానం కూడా చేసే ఆ బిరుదులు 1-2 ఎన్నెన్ని లెక్కించగలం. స్వరశిల్పి, సంగీత కళా ప్రపూర్ణ, సుస్వరాల సుసర్ల, స్వర బ్రహ్మ, సంగీత కళానిధి, సంగీత సమ్రాట్, ఇలా ఎన్నో. అదేవిధంగా స్వరసుధానిధి లాంటి బిరుదులు ఎన్నో సుసర్ల దక్షిణామూర్తి గారికి దక్కాయండి. విదేశీయాల్లో కూడా కచేరీలు చేసి తమ సంగీత వైభవాన్ని దిశలా చాటి చెప్పినవాడు సుసర్ల దక్షిణామూర్తి గారండి. అంత తెలుగువారి వైభవాన్ని చాటి చెప్పిన వాళ్ళలో సుసర్ల దక్షిణామూర్తి గారిని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పట్లో విదేశాలు వెళ్ళి సంగీతంలో కచేరీలు చేస్తే తెలుగు వాళ్ళు ఒంటరి ఫీలింగ్తో ఉండేవారు అప్పట్లో. ఇప్పుడైతే కొంత పెరిగారు, కానీ అప్పట్లో తక్కువ మంది ఉండేవారు. అక్కడికి వెళ్ళి ఆ బ్రిటిష్ కాలం నాటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి వాళ్ళు కచేరీలు చేశారంటే ఎంత గొప్పైన విశేషం అండి. అక్కడ తెలుగు వాళ్ళని ఆకట్టుకున్నారు. తెలుగు వాళ్ళనే కాదు, అక్కడ ఉన్నవాళ్ళు కూడా అమెరికన్స్ కానీ బ్రిటిషర్స్ కానీ వాళ్ళు కూడా తన్మయంలో చెందేవారు. అంటే ఈయన బాణీలు అలా ఉండేవండి. ఒక్కసారి ఆయన పాట కట్టిన బాణీ వింటే మళ్ళీ ఎవరైనా సరే పాడుకోవాలని అనిపిస్తుంది. అంత చక్కగా ఆయన బాణీలు అందించేవాడండి సుసర్ల దక్షిణామూర్తి గారు. ఇంకా ఆయన కుటుంబ జీవితం సంగతికి వస్తే దక్షిణామూర్తి గారికి చిన్న వయసులోనే పెళ్ళి అయిందండి. దాదాపు 17 సంవత్సరాల వయసులోనే ఆయనకి పెళ్ళి అయిపోయింది. అయితే ఆ పెళ్ళి చాలా విచిత్రంగా గమ్మత్తుగా జరిగిందండి పెళ్ళి కూడా. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాలంటే సుసర్ల దక్షిణామూర్తి గారు నంద్యాలలో కచేరీ చేయడానికి వెళ్ళారండి ఆయన. సరే, అక్కడికి వెళ్ళినప్పుడు భోజనాలు వసతులు చూసుకోవడానికి ఈ సుసర్ల దక్షిణామూర్తి గారి అవసరాలకి భోజనం మిగతా వసతులు ఏమైనా చూసుకోవాలంటే ఆయనకి ఏ అవసరాలు ఉన్నాయో చూసుకోవడానికి ఒక చిన్న పిల్లను అక్కడ ఇచ్చారు. ఇస్తే అక్కడ పెద్దలు ఈయనకి ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ భోజన సత్కారాలు ఇవన్నీ దగ్గరుండి చూసుకోమ్మా అని చెప్పారు. సరే, ఆ అమ్మాయి పద్మశాలి కుటుంబానికి చెందినటువంటి ఒక అమ్మాయి. సరే, ఆ అమ్మాయిని చూస్తే ఒద్దిగ్గాను ఓర్పు చూశాడు సుసర్ల దక్షిణామూర్తి గారు. ఆ అమ్మాయి అంటే ఇంట్రెస్ట్ ఫీల్ అయ్యాడు. చివరికి పూరిలోని జగన్నాథస్వామి గుళ్ళో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అంటే సుసర్ల దక్షిణామూర్తి గారిది ప్రేమ వివాహమైన మనం చెప్పుకోవచ్చు. ఆ అమ్మాయి మాత్రం పద్మశాలీల అమ్మాయినే ఈయన పెళ్లి చేసుకోవడం జరిగిందండి. సుసర్ల దక్షిణామూర్తి గారు 17 ఏళ్ల వయస్సులో, అప్పటికి ఆ అమ్మాయికి 15 ఏళ్ళు ఉంటాయి. ఆ విధంగా వీళ్ళకి వివాహం జరగడం అనేది జరిగింది. తర్వాత 1938లో హిజ్ మాస్టర్ వాయిస్ అంటే హెచ్ఎంవి అంటారు. హెచ్ఎంవి అంటే హిజ్ మాస్టర్ వాయిస్ అంటారు. ఆ సంస్థలో హార్మోనిస్ట్గా చేరాడండి ఈయన. సరే, సంగీత దర్శకుల జంట ఎంఎస్ విశ్వనాథన్, రామ్మూర్తి గారుతో ఒకరైన రామ్మూర్తి గారికి ఈయన సహోద్యోగిగా కూడా ఉన్నారు. సరే, ఇంకా 1939 ప్రాంతంలో ఆకాశవాణి ఢిల్లీలో ఈయన ప్రవేశించారని చెప్పుకోవాలి. ఆకాశవాణిలో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్గా ఉండేవారండి. మద్రాసు, కలకత్తా, బెల్గాం, పూనా, బొంబాయి, కటక్ లాంటి ఎన్నో చోట్ల ఆకాశవాణిలో కూడా ఈయన పనిచేశాడు. అంటే ఈయన యొక్క జరి ఎంతవరకు వెళ్ళిందనేది మనకి తెలుస్తోంది. మద్రాసులో దాదాపు 1 ఏడాది కాలం పాటు కూడా పనిచేశాడండి. వారి పనితీరుకు మెచ్చి ఢిల్లీకి వెళదామని మద్రాసు ఆకాశవాణి కేంద్రం డైరెక్టరే వారిని ఢిల్లీకి పంపించారట.
దక్షిణ భారత భాషల సంగీత నిర్దేశకుడిగా సుసర్ల దక్షిణామూర్తి గారు ఎన్నో మధుర స్వరాలను ఆకాశవాణి శ్రోతలకు అందించాడండి మహానుభావుడు. ఆయన లేనిది లేదండి. అంత అద్భుతంగా బాణీలు కట్టేవాడు, అంత చక్కగా వినసొంపుగా ఉండేవి ఆయన ఏం విన్నా సరే. తర్వాత జాతీయ వార్తా సంస్థ సెంట్రల్ న్యూస్ ఆర్గనైజేషన్లో సంగీత నిర్దేశకుడుగా ఈయన సేవలను కూడా అందించాడండి. నిండైన గాత్రం ఉన్న సుసర్ల దక్షిణామూర్తి గారు తొలి రోజుల్లోనే సినిమా నేపథ్య గాయకుడిగా పలు పాటలు కూడా పాడేశాడు. పరమానందయ్య శిష్యుల కథ అంటే దాదాపు 1950లో వచ్చిందండి. ఆ సినిమాలో ఈయన కొన్ని పాటలు పాడాడు. అదేవిధంగా శ్రీ లక్ష్మమ్మ కథ, ఇది కూడా 1950లోనే వచ్చింది. స్త్రీ సాహసం, అది 1951లో వచ్చిందండి. ఇలాంటి సినిమాల్లో ఆయన పాటలు కూడా పాడటం జరిగింది. చిత్రాల్లో అక్కినేని నాగేశ్వరరావు గారికి ప్లేబ్యాక్ కూడా పాడాడు. అంటే ఎక్కువగా అక్కినేని నాగేశ్వరరావు గారికే పాడినట్టు మనకు కనిపిస్తోంది. తర్వాత సర్వాధికారి అని 1951లో తమిళ హీరో ఎంజీఆర్కు గొంతు కూడా ఆయన అరువిచ్చారని కూడా మనకి అర్థమవుతుందండి. కొన్నేళ్ల తర్వాత సుసర్ల గారి జీవితం నిజంగా చెప్పాలంటే ఆయన జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఉన్నాయండి. సంగీతంలో ఆయన తిరుగులేని వ్యక్తి అయినప్పటికీ కూడా జీవితంలో సాఫీగా ఏమి మాత్రం జరగలేదండి. ఆరోగ్యం పరంగా ఆయన చాలా ఆయన కుంగదీసిందని చెప్పుకోవాలి. అంటే ఈయన విపరీతంగా ఒత్తిడికి ఫీల్ అయ్యేవారండి. సుసర్ల దక్షిణామూర్తి గారు ఒత్తిడికి ఫీల్ అయ్యేవారు. ఎక్కడైతే ఒత్తిడి ఉంటుందో అక్కడ మధుమేహం ఉంటుంది అంటారు మన పెద్దలు. అందుకని ఎక్కడ ఒత్తిడి, ఆయన విపరీతమైన ఒత్తిడి ఫీల్ అయ్యేవాడు. అంటే ఆ బాణీలు కట్టడం అంటే, స్వరాలకి బాణీలు కట్టడం అంటే చాలా కష్టం అండి. అక్కడ ఒత్తిడి ఫీల్ అయ్యేవారు. ఆ ఒత్తిడితో ఆయనకి చిన్న వయసులోనే మధుమేహం వచ్చేసిందండి. అది ఆ రోజుల్లో గమనించుకోలేకపోవడం వల్ల మధుమేహ వ్యాధి క్రానిక్ అయిపోయిందండి ఆయన శరీరంలో. మధుమేహం అధికమైపోయింది. అంటే చిన్న వయసులో మధుమేహం వచ్చిందా లేదా అనేది ఆ రోజుల్లో అంత అవగాహన లేదు కదండి. దాని మీద డయాబెటిక్ మీద అంత అవగాహన లేదు. ఏదో వచ్చిందని అని వదిలేసేవారు. ఏదో వచ్చిందిలే, కళ్ళు తిరుగుతున్నాయి, ఏదో వచ్చింది, నీరసంగా ఉంది, ఏదో పంచదార నీళ్ళు తాగేస్తే సరిపోతుంది అనే పద్ధతిలోనే వెళ్ళేవారు. కానీ అది నిజానికి మధుమేహానికి పంచదార నీళ్ళు తాగితే ఇంకా ఎక్కువ అవుతుందని ఆ రోజుల్లో అంత అవగాహన లేదు దాని మీద. దానివల్ల ఆయనకి మధుమేహ వ్యాధి విపరీతం అయిపోయిందండి, అధికమైపోయింది శరీరంలో. నిజానికి చెప్పాలంటే ఆయనకి 2 కళ్ళు కూడా రెటీనా డిటాచ్మెంట్ వచ్చింది ఈ మధుమేహంతోనే. మధుమేహ వ్యాధి చిన్న వయసులో వచ్చింది కాబట్టి పెద్ద వయసుకు వచ్చేప్పటికి కళ్ళని కాపాడుకోవాలండి. ఆ కాపాడుకోవడంలో ఈయనకి అంతా కళ్ళతోనే కదా పని మొత్తం అంతా కూడా. స్వరాలు చూడటం, బాణీలు కట్టడం, ఇవన్నీ కూడా దాంతో పని. ఆ 2 కళ్ళకి రెటీనా డిటాచ్మెంట్ వచ్చింది. అయితే 1960లో మొదట ఆయన ఎడమ కన్నుకి వచ్చిందండి. కన్ను దెబ్బతినిపోయింది, పూర్తిగా దెబ్బతింది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదండి. గొప్ప విశేషం అది. ఏదన్నా ఒకటి జరిగితే మామూలు మనుషులు అయితే కనుక ఇంకెక్కడితో నేను ఫుల్ స్టాప్ పెట్టేస్తామని అనుకుంటాం ఎవరైనా సరే. 1960లో ఆయనకి ఎడమ కన్ను పూర్తిగా దెబ్బతిని కన్ను పోయే పరిస్థితి పోయింది కూడా. అయితే ఒక కన్నుతోనే, చూపుతోనే కష్టపడి ఆయన సంగీతం చేస్తూ వచ్చారండి. అలా ఎవరికి ఆయన చెప్పుకునేవాడు కూడా కాదు. మధుమేహం వచ్చింది, నాకు కన్ను ఒకటి రెటీనా దెబ్బతినిది అనే విషయం కూడా చెప్పేవాడు కాదు. ఆయన ఒక కన్నుతోనే కష్టపడుతూ వచ్చాడు. సంగీత దర్శకుడిగా అవకాశాలు తగ్గుతున్నాయి అని తెలిసిన తర్వాత కుటుంబ పోషణ కోసం అప్పటి సంగీత దర్శకుడు చక్రవర్తి గారి దగ్గర పాటల రికార్డింగ్లో వయోలిన్ వాద్యకారుడిగా కూడా పనిచేశాడండి ఆయన. అంటే రాను మార్పులు చేర్పులు, అంటే ఎప్పుడైతే సమాజంలో మార్పులు వస్తున్నాయి అన్నీ మారుతాయి కదండి. దాంతోపాటు ఈయనది కూడా ప్రాపకం తగ్గడంతో అప్పుడు చక్రవర్తి గారి దగ్గర పాటల రికార్డింగ్లో వయోలిన్ వాద్యకారుడిగా కూడా పనిచేశాడు. అయితే 82 నుంచి 87 వరకు ఆయన చక్రవర్తి గారి సంగీత బృందంలో వయోలిన్ వాయించేవారండి. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలండి ఈ సంగీతంలో మాత్రం. కానీ ఆ తర్వాత 1987 ప్రాంతంలో సుసర్ల గారికి 2వ కన్ను కూడా దెబ్బతింది. దాదాపు ఆయన 2 కళ్ళు పూర్తిగా పోయాయనే చెప్పుకోవాలండి. దాంతో అంధత్వం ఆవరించింది. అయినా ఆయన మనోనేత్రంతో సంగీత లోకాలను దర్శించడం మాత్రం మానలేదండి. గొప్ప ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వ్యక్తి అండి. ధైర్యంగా ఉండేవాడు. 2 కళ్ళు పోయినా సరే సంగీతాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. ఎంత గొప్ప వ్యక్తి చూడండి. ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా చేయగలం అని. అయితే ఆయనకు 90 ఏళ్ళు వచ్చిన ప్రతిభావంతురాలైన భరతనాట్య కళాకారిణి అయినటువంటి మనవరాలు శుభాంజలి సద్గురుదాసు లాంటి వారి చేతికి వయోలిన్ అందించగానే అలవోకగా పాట పాడుతూ తీగలపై సుస్వర విన్యాసం సాగించేవాటండి. మనవరాల్ని డ్యాన్స్ వేయమని చెప్పి ఆయనే సంగీతం కట్టేసేవాడట ఆ కళ్ళ లేని సమయంలో కూడా. గణనీయమైన సంఖ్యలో ఎన్టీ రామారావు గారి చిత్రాలకు సంగీతం అందించాడండి సుసర్ల దక్షిణామూర్తి గారు.
అంటే ఆయన అనేక ఇంటర్వ్యూల్లో కూడా ఏం చెప్పారంటే ఎన్టీ రామారావు గారు నన్ను బాగా చూసుకున్నారు అని చెప్పేవారు. ఎందుకంటే రామారావు గారు ఎలా ఏ విధంగా కావాలో ఆ విధంగా ఈయన అందించేవాడు. అప్పట్లో సాలూరు రాజేశ్వరరావు గారు కూడా ఉన్నారండి. అయితే ఏంటంటే సాలూరు రాజేశ్వరరావు గారు ఒక విధానంలో వెళ్ళేవాడు, ఈయన ఎన్టీ రామారావు గారు ఏం చెప్తే ఆ విధానంలోకి ఈయన మసులుకునేవాడు అన్నమాట. ఆయన చిత్రాల్లో పనిచేసినందుకు పదే పదే ఎక్కువ అవకాశాలు కూడా ఎన్టీ రామారావు గారే ఇచ్చారండి. శాస్త్రీయ సంగీత ప్రధానమైన బాణీలు కట్టాలంటే అప్పట్లో సాలూరు రాజేశ్వరరావు గారు, సుసర్ల దక్షిణామూర్తి గారినే అడిగేవారండి ఎక్కువగా. అందువలన ఎన్టీ రామారావు గారు ఎక్కువ అవకాశం సాలూరు రాజేశ్వరరావు గారి కన్నా సుసర్ల దక్షిణామూర్తి గారికి ఇచ్చేవారు. అలా చెప్పుకోవాలంటే శ్రీమద్ విరాట పర్వం, శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి ఇలా చిత్రాలకు పనిచేసేకి ఈయనకే అవకాశాలు ఎక్కువ వచ్చినాయండి. మన సాలూరి రాజేశ్వరరావు గారి కన్నా కూడా సుసర్ల దక్షిణామూర్తి గారికి ఎన్టీ రామారావు గారు ఇచ్చారు. అయితే ఆ పనిచేసే నాటికి సుసర్ల దక్షిణామూర్తి గారికి ఈ సరిగ్గా కళ్ళు కనిపించేవి కావు. ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాలో ఈయనే కట్టాడండి కొన్ని బాణీలు. అయితే ఆ సమయానికి 2 కళ్ళు ఆయనకి లేవు, పనిచేయలే. అయినా మనోనేత్రంతో సంగీతాన్ని దర్శించాడండి. గొప్ప విశేషం, ఎంత విశేషం చూడండి. ఎవరో ఒకరు వచ్చి సుసర్ల దక్షిణామూర్తి గారిని రికార్డింగ్లు తీసుకువెళ్ళేవారు. ఆ పరిస్థితుల్లో కూడా ఆయన హార్మోనియం ముందు కూర్చుని బాణీలు కట్టి గాయకులతో పాడించేవాడండి. 2 కళ్ళు లేకపోయినా ఆ స్వరాలు కట్టేసేసి గాయకులతో పాటించేవాడు. ఎంత గొప్ప విశేషం అండి, ఎంత గొప్ప ఆత్మవిశ్వాసం గలవాడు. అది తీసుకోవాలండి, ఆయనలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం. 2 కళ్ళు పోయినా సరే నేను చేయగలను అనేటటువంటి ఆత్మవిశ్వాసం నిజంగా మనం తీసుకోవాలండి. ఆ పాయింట్నే మనం తీసుకోవాలి. సుసర్ల దక్షిణామూర్తి గారు కొన్ని చిత్రాలను కూడా నిర్మించారు. అయితే ఏంటంటే ఆయనకి అందులో అనుభవం లేకపోవడం వలన దెబ్బతిన్నాడనే చెప్పుకోవచ్చు. అనురాధ మూవీస్ అని ఒక సంస్థ నెలకొల్పాడండి. 2 సినిమాలు తీసాడు. అవి ఏంటంటే మోహిని రుక్మాంగద ఒకటిను, రమాసుందరి అనే సినిమాలు తీసాడు. తెలియని వ్యవహారం కావడం వలన చిత్ర నిర్మాణంలో చాలా నష్టాలు పోయాడండి. అంటే చిత్రం తీయాలి అని పట్టుబట్టి తీసాడు, కానీ మోహిని రుక్మాంగద కూడా, రమాసుందరి కూడా ఫెయిల్యూర్ అవడం వలన ఆయన చాలా నష్టాల్లోకి వెళ్ళిపోయాడండి. ఈ సందర్భంగా ఒక్క విషయం మనం మాట్లాడుకోవాలండి. ఇప్పుడు ఈ సుసర్ల దక్షిణామూర్తి గారి గురించి మాట్లాడాలి అంటే నర్తనశాల అనే మాట లేకుండా మనం మాట్లాడలేమండి. అది 1963లో వచ్చిందండి నర్తనశాల. అయితే 16 ఏళ్ల తర్వాత అదే కథాంశంతో శ్రీమద్ విరాట పర్వం వచ్చింది. అది 1979లో వచ్చింది. ఈ నర్తనశాల 1963లో వచ్చింది. అయితే దీనికి సుసర్ల దక్షిణామూర్తి గారే సంగీత దర్శకుడనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి సినిమా అంటే బ్రాండ్, సుసర్ల దక్షిణామూర్తి గారు ఉండాల్సిందే, ఆ పోస్టర్ అలా పడాల్సిందే సుసర్ల దక్షిణామూర్తి అని. అలాగా ఆయన ఆ బ్రాండ్ అలాగే ఉండేదైంది. అయితే ఆ సినిమాతో పోలిస్తే మిగిలిన పాటలు లేని ఇబ్బంది ఒక పాటకు వచ్చి పడిందండి. నర్తనశాలలో సైరంధ్రి కీచుకను ఆహ్వానిస్తూ నర్తనశాలలో దరికి రాబోకు రాబోకు రాజా అంటూ పాడుతుంది. సైరంధ్రి కీచుకను ఆహ్వానిస్తూ దరికి రాబోకు రాబోకు రాజా అంటూ నర్తనశాలలో పాడుతుంది. అది సోలో అండి, ఆ సోలో టైప్లో వెళుతుంది. కానీ నెగిటివ్ రోలు ఎన్టీ రామారావు గారు అభినయించారు. ఆయన ఎక్కువ నెగిటివ్ రోల్సే తీసుకునేవాడండి. అయితే ఈ సోలో కూడా ఆయన చేసిందే, మన సుసర్ల దక్షిణామూర్తి గారు చేసింది. అయితే ఇక్కడ ఒక చిన్న మాట మాట్లాడుకోవాలండి. పురాణాలని సినిమా ప్రాతిపదికగా చూడకూడదండి. ఎందువల్లంటే సినిమాలో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మార్చేసుకున్నారు. ఆ సినిమా చూసి ఇదే పురాణం అని అనుకోకూడదు. ఆ సినిమా 3 గంటలు అంతే, మన కాలక్షేపానికి చూడాలి తప్పించి అది పురాణానికి ఏమాత్రం పనిచేయదు. అది మాత్రం మనం ముందు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అక్కడ విమర్శకు గురవుతుందండి. నిజంగా చెప్పాలంటే ఎన్టీ రామారావు గారు నెగిటివ్ క్యారెక్టర్స్ని కూడా ఆయన పాజిటివ్గా వేసుకునేవాడు. కాబట్టి అదే నిజం అని మనం అనుకోకూడదు. ఆ విధంగా చెప్పుకోవాలంటే దానవీర సూరకర్ణలో దుర్యోధనుడు పాత్ర వేసాడండి. దుర్యోధన పాత్ర వేసి ఆ దుర్యోధన పాత్రని హీరోగా చూపించుకున్నాడు ఆయన. మరి నిజానికి పురాణాలను పట్టుకుని మనం చూసుకుని సినిమాను చూసుకునే పురాణం ఇలాగే ఉంటుందని అనుకోకూడదు మనం. అయితే అది 3 గంటల సినిమాగానే మనం వ్యవహరించుకోవాలి. అయితే అక్కడ ఒక పాట పెట్టారండి, దుర్యోధనకి పాట ఏంటి అని ఆ రోజుల్లో అందరూ కూడా అసహించుకున్నారు. ఆ మాట చెప్పగానే అదే ఫస్ట్ షాట్ సినిమాకి చాలా తొందరగా తీసేయండి ఆయన దానవీర సూరకర్ణ 1977లో అనుకుంటా ఆయన తీసింది ఎన్టీ రామారావు గారు. అయితే దుర్యోధనుడికి పాత్ర ఏంటి, అదే ఫస్ట్ షాట్, అదే పాట కూడా ఫస్ట్ షాట్లో తీసింది అనమాట. ఆ రోజున ఫ్లాష్ కొట్టింది కూడా అదేనండి, ఆ పాటకే.
దానవేల సూరకర్ణలో దుర్యోధన పాటకి ఒక పాట పెట్టేశారు. అప్పుడు అందరూ విమర్శలు చేశారు. కానీ సినిమా వచ్చిన తర్వాత ఆ పాటే హైలైట్ అయిపోయింది. దానికి సుసర్ల దక్షిణామూర్తి గారే అందించారు. ఎంత చక్కగా అక్కడ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడటం, సుసర్ల దక్షిణామూర్తి గారు సంగీతం అందించడం, బాణీలు కట్టడం అద్భుతమైన చర్య అండి. అక్కడ పొగరుగా ఉన్న దుర్యోధనుడి పాత్రను చూపిస్తూ అంత చక్కగా ఎన్టీ రామారావు గారు నటించడం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడటం, ఈయన బాణీ కట్టడం, అక్కడ ఆ మ్యూజిక్ అలా రావడం ఎంత చక్కగా ఉంటుందంటే ఒక పాట ఫస్ట్ షాట్లో టేక్లో తీస్తారండి. రాచరికపు జిత్తులతో రణతంతపు టెత్తులతో, రాచరికపు జిత్తులతో రణతంతపు టెత్తులతో సతమతమౌ మా మదిలో మదనుడు సందడి చేయుటే చిత్రం ఐబళారే విచిత్రం. ఈ పాట సినిమా వచ్చిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఈ పాట హిట్ అయిపోయిందండి. ఏదైతే అందరూ విమర్శ చేశారో ఆ పాటే జనంలోకి బాగా వెళ్ళిపోయింది. అంటే అక్కడ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడటం, ఆ స్టైలు కొంచెం గర్వంగా పాడటం, ఇవన్నీ కూడా ఆ సినిమాకి అందం తీసుకొచ్చినాయండి. అయితే ఇది పురాణానికి ఎంతవరకు పనిచేస్తుందనే మాత్రం వద్దు, మనం మాట్లాడద్దు. అక్కడ ఆయన అందించిన బాణీ చెప్తున్నానండి. సుసర్ల దక్షిణామూర్తి గారు అద్భుతంగా అందించారు. దానికి ఇలాగే ఒక తమాషా చేశారు నిజంగా చెప్పాలంటే. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏది మన డివిఎస్ కర్ణను దృష్టిలో పెట్టుకుని శ్రీమద్ విరాట పర్వంలో ఒక పాట రాశాడు. ఇది 79లో వచ్చిందండి శ్రీమద్ విరాట పర్వం. డివిఎస్ కర్ణ ఏమో దానవేల సూరకర్ణ ఏమో 77లో వచ్చింది. అయితే అన్నీ ఒకటేలాగా వచ్చినాయి. మొదటేమో 63లో నర్తనశాల వస్తే అది సోలోగా పెట్టారు సైరేంద్రకి. తర్వాత ఇదేమో ఇక్కడ డివిఎస్ కర్ణలోకి వచ్చేవాడికి ఈయన పాడతాడు, దుర్యోధనుడికి పాట కట్టాడు. అదే దాన్ని సందర్భంగా పెట్టుకుని కీచకుడికి పాట పెడితే ఎలా ఉంటుంది అని ఆలోచనలు వచ్చారు. నిజానికి ఇవన్నీ కూడా పురాణాల్లో ఉండవండి. దాన్ని మనం విమర్శ దృక్పథంగా మనం మాట్లాడుకోవచ్చు. సినిమా పురాణం మాత్రం కాదు, అది పక్కన పెట్టేద్దాం, దానితో మనం మాట్లాడొద్దు. అయితే ఇందులో శ్రీమద్ విరాట పర్వంలో సైరేంద్రి ఒక పాడుతూ వస్తుందండి కీచకుడిని ఉద్దేశిస్తూ, అంటే కీచకుడిని చంపేటటువంటి ప్రయత్నంలో. అయితే ఈ సినిమాలో కీచకుడిని హీరో కింద ఆయన ఆ ప్రొఫైల్ చూపించారనుకోండి. సరే, ఆ మాట పక్కన పెడదాం. మనం ఇప్పుడు పాట గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం సుసర్ల దక్షిణామూర్తి గారు ఎంత అద్భుతంగా ఈ పాటలో చేశారంటే, ఈ పాట కూడా అందరికీ జనానికి ఫెయిల్యూర్ అనుకున్నారు. కానీ సినిమా వచ్చిన తర్వాత మాత్రం ఈ పాటే సక్సెస్ అయిందండి. అక్కడ సైరేంద్రి ఒక పాట పాడుతుందండి, మనసాయనే మతిపోయనే అనే పాట పాడుకుంటూ వెళ్తుంది. అది ఒక 2 చరణాలు వచ్చిన తర్వాత మధ్యలో కీచకుడు వస్తాడు. ఆ వచ్చినప్పుడు అక్కడ స్టైలు ఎంత, అక్కడ కొంచెం మదోన్మత్తంగా కొంచెం మందుని తీసుకుని కొంచెం మత్తుతో ఉన్నవాళ్ళగా కీచకుడు ఉంటాడండి. అక్కడ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. అదేవిధంగా మన సుసర్ల దక్షిణామూర్తి గారు కూడా ఎలా పాడించాలో పాడించారండి. అక్కడ చక్కగా పాడించారు. ఎప్పుడు మనసవుతుందో అప్పుడు మతిపోతుంది, ఎప్పుడు మతిపోతుందో అప్పుడే కథ మొదలవుతుంది, మనసాయన నాపై ఆపై మతిపోయేనా అని ఎంతో మత్తుగా పాడుతున్నట్టుగా అక్కడ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. ఆ బాణీ కూడా చక్కగా అందించారు సుసర్ల దక్షిణామూర్తి గారు. అంత చక్కగా ఎత్తుకుంటారండి అక్కడ ఆ కీచకుడు ఎత్తుకోవడం అనేది. సరిగ్గా కీచకుడు లైన్స్ రాగానే వెనకాల ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా వెస్ట్రన్ స్టైల్ ఫాలో అయ్యేయండి. ఇది 1979 మాట అండి. అప్పట్లో అందరూ అన్నారట, ఏమండి ఇప్పుడు ఇప్పుడు మనం వెస్ట్రన్ స్టైల్లో పాట పెడితే చూడకపోవచ్చు కదా అంటే, సుసర్ల దక్షిణామూర్తి గారు అలా కాదు, కీచకుడు ప్రవేశం వస్తుంది, అక్కడ పెడదాం చూద్దాం, ఇది కొత్తదనం అలవాటు చేద్దామని ఎన్టీ రామారావు గారు చెప్తే ఎన్టీ రామారావు గారు కూడా ఓకే అన్నాడు. ఎందుకంటే సుసర్ల దక్షిణామూర్తి గారి ఆలోచన చాలా సూదింటి రాయని ఎన్టీ రామారావు గారికి తెలుసు, ఆయన ఏం ముట్టుకుంటే సక్సెస్ అని. సరే, ఆయన మాట కాదనేవాడు కాదండి, మీ ఇష్టం, మీరు ఏం పెట్టినా పర్వాలేదండి. అందుకనే కీచకుడు రంగప్రవేశం చేస్తున్నప్పుడు ఆ మనసాయనే అన్నప్పుడు వెంటనే వెనకాల వెస్ట్రన్ స్టైల్లో మ్యూజిక్ వస్తుంది. అక్కడ అలా ఫాలో అయిపోయారు. జనం కూడా కొత్తదంగా ఫీల్ అయ్యారండి. ఆ పాటని బయటికి రాగానే చాలా ఆనందించారు జనంలో కూడా. నర్తనశాలలో ఇంకొకటి అద్భుతమైన మనం మాట్లాడుకోవాలండి. ఎవరి కోసం అనే ఒక పాట ఉంటుందండి. ఎవరి కోసం ఈ మందహాసం ఒక పరి వివరించవే సొగసరి ఒక పరి వివరించవే. ఈ పాటకి ఆయన చాలా కష్టపడ్డాడండి. నిజంగా ఈ పాట హైలైట్ అయిపోయింది.
సుసర్ల దక్షిణామూర్తి గారు ఎంత కష్టపడ్డాడంటే ఈ పాట కోసం, అసలు అక్కడ మ్యూజిక్ ఒక ఎత్తు స్థాయిలోకి వెళ్ళిపోతుందండి, మళ్ళీ డౌన్ అవుతుంది. అలాగే ఘంటసాల మాస్టర్ గారు కూడా చాలా అద్భుతంగా పాడారు. అయితే ఈ పాటలో మాత్రం పూర్తి స్వేచ్ఛని ఘంటసాల మాస్టర్కి ఇచ్చారటండి. సుసర్ల దక్షిణామూర్తి గారి మ్యూజిక్ ఎంత బాగుందో, ఘంటసాల మాస్టర్కి ఆ పదాలు రాసిన రచయిత ఏదైతే రాశారో ఆ పదాలు కాకుండా మీరు ఏ పదాలు పెట్టుకున్నా పర్వాలేదు, పాట బాగుండాలనే ఉద్దేశంతో ఆయనకి స్వతంత్రం ఇచ్చారు. అందువలన ఘంటసాల మాస్టర్ గారు కూడా ఎంత చక్కగా పాడారండి. ఎవరి కోసం ఏ మందహాసం ఒక పరి వివరించవే సొగసరి ఒక పరి వివరించవే. ఈ పాట ఇప్పటికి వచ్చిన ఆ మ్యూజిక్ ఆ రోజుల్లో 1963లో ఉన్న మ్యూజిక్కేనా అనిపిస్తుంది, అది నేటి మ్యూజిక్ ఏమో అనిపిస్తుంది మనకి. అంత చక్కగా ఆ రోజుల్లో సుసర్ల దక్షిణామూర్తి గారు అందించారండి. సరే, ఈయన స్వరాలను అందించడం, బాణీలు కట్టడం ఎంత ఇష్టమో, ఆహార పదార్థాలకు వచ్చేప్పటికి ఉప్మా అంటే సుసర్ల దక్షిణామూర్తి గారికి బాగా ఇష్టం అండి. అయితే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం వలన అల్లం, కరివేపాకు, ఆవాలు ఇవన్నీ వేసిన మంచి బ్రాహ్మణ వంటకాలు అంటే ఈయనకి బాగా ఇష్టం అండి. భోజనం విషయంలో రాజీ పడేవాడు కాదు. బహుశా దానివల్లనేమో ఈయనకి షుగర్ వ్యాధి కూడా ఎక్కువగా వచ్చి ఉండొచ్చేమో అని అనిపిస్తోంది. అంటే ఒక లిమిటెడ్గా తినటం అనేది కాకుండా అన్లిమిటెడ్గా తినటం, తర్వాత ఒక సమయపాలన లేకుండా తినటం, ఇవన్నీ కూడా చిన్న వయసులో డయాబెటిక్ రావడానికి ప్రధాన కారణాలుగా కూడా చెప్పుకోవచ్చండి. అయితే ఈయన తమలపాకులు వేసుకునేవారండి, డైరెక్ట్గా తమలపాకులు తినేసేవారు ఈయన. అయితే అప్పుడు ఆ రోజుల్లో డాక్టర్లు తమలపాకులు తినటం అంత శ్రేయస్కరం కాదని చెప్పారు. ఆ సలహా మేరకు, అంటే ఎవరో చెప్పారు గాత్రం బాగుండాలి, అన్ని రకాలుగా బాగుండాలంటే తమలపాకులు తింటే బాగుంటుందని. సరే, డాక్టర్ గారి సలహా మేరకు తమలపాకులు కూడా మానేసేయండి ఆయన. ఎవరైనా ఏడుస్తుంటే అసలు తట్టుకోలేనటువంటి సున్నితమైన మనస్సు అండి. ఎవరైనా ఏడుస్తుంటే ఉంటే సహాయం చేస్తాడు, ఆయన జోబులో ఏం లేదనుకోండి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసలు చూసి అసలు అలా చూస్తూ ఉండిపోలేడండి ఆయన మనస్తత్వం అది చాలా సున్నితమైన మనస్తత్వం. పైగా ఎవరి గురించి కూడా చెడుగా మాట్లాడండి. ఎవరన్నా మాట్లాడుతున్నారంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటుంటే మూడో పర్సన్ గురించి ఎవరన్నా మాట్లాడుతున్నారంటే ఆయనకి ఇష్టం ఉండదండి. ఉంటే సబ్జెక్టు, లేదా హ్యాపీగా ఉండటం అంతే, లేదా ఒక కప్పు కాఫీ తాగడం. ఆయన కాఫీ తాగడం బాగా అలవాటు అండి, కాఫీ తాగడం. అందుకనే ఆయన రోజు ఆయన చిన్నప్పుడు ఆయన పిల్లలకు ఒకటే చెప్పేవారు, నా కాళ్ళు అంటే ఆ రోజుల్లో పెద్దలు తొక్కించుకునేవాళ్ళు అండి, పడుకుని పిల్లల చేత తొక్కించుకునేవాళ్ళు. అలాగా మీరు నా కాళ్ళు తొక్కితే పొద్దున్న మీకు నా కాఫీలో హాఫ్ కప్ కాఫీ ఇస్తాను అనేవాడు పిల్లలతో. వాళ్ళు ఎగబడి తొక్కేసేవారు ఎన్ని. అలాగా ఈయన చక్కగా ఉండేవాడండి, మెయింటెనెన్స్ అంతా చాలా చక్కగా ఉండేది. ఎవరి గురించి కూడా చెడుగా మాట్లాడటం అని మాత్రం ఇష్టపడేవాడు కాదు. ఇద్దరు కలుసుకున్నప్పుడు మూడో వ్యక్తి గురించి మాట్లాడుతున్నారా, ఎవరన్నా ఒకవేళ మాట్లాడినా ఆయన కట్ చేసి వెళ్ళిపోయాడు. ఆ పద్ధతి నిజంగా సుసర్ల దక్షిణామూర్తి గారి నుంచి నేటి తరం వారు నేర్చుకోవాలండి. ఇది మాత్రం వాస్తవం. ఎందువల్లంటే అంత గొప్ప వ్యక్తి, టైంకి రెడీ అయిపోయాడండి. వాళ్ళ నా టైం ఉంది, సెట్లో ఇలా టైం ఉంది అంటే రెడీ అయిపోయాడు. అందుకనే బహుశా సాలూరు రాజేశ్వరరావు గారికి ఈయనకి తేడా ఇదేనండి, ఆయన లేట్ అయిపోయేది అయింది. ఈయన టైం అంటే ఒక అరగంట ముందే ఉండేవాడు. అందువలన ఎన్టీ రామారావు గారు ఎక్కువ టైంకి విలువ ఇచ్చేవాడు. అందువలన ఎక్కువగా సుసర్ల దక్షిణామూర్తి గారిని పెట్టుకున్నారని కూడా అనిపిస్తోంది. అయితే అకాల నిద్ర మాత్రం ఉండేది కాదండి. ఎప్పుడు పడుకోవాలో అప్పుడే పడుకునేవాడు. రాత్రి మేలుకుని పొద్దున పడుకున్నాం ఇలాంటివి ఉండేది కాదు. ఏ సమయంలో పడుకోవాలో ఆ సమయంలో పడుకునేవాడు. ఒక టైం మేనేజ్మెంట్ అనేది బాగా తెలుసున్నటువంటి వ్యక్తి అండి. నిత్యము ఉత్సాహంగా ఉండేవాడండి. ఆయన ముఖంలో తేజస్సు మాత్రం బ్రహ్మాండంగా కనిపించేది. ఆయన చూస్తుంటే బా సంగీత విద్వాంసుడు అంటే ఇలా ఉండాలి అని అనిపించేది. పైగా ఆయన ఎలా కనిపించేవాడు అంటే 8 వేలకే ఉంగరాలు పెట్టుకునేవాడండి. ఆ 2 వేలకు వదిలేసేసి బొట్టన వేలకు వదిలేసి మిగతా 4 8కి పెట్టుకునేవాడు. అలా ఆఖరి రోజుల వరకు కూడా అలాగే ఉన్నాడండి. ఆఖరి రోజులు కళ్ళు కనిపించకపోయినా తాళం వేస్తూ ఆయనలో ఆయన పాడుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేసుకునేవాడు. సమయపాలన, సమయ పరిజ్ఞానం బాగా ఉన్నవాడండి. ఎవరైనా మాట్లాడుతున్నారు, తప్పుగా మాట్లాడుతున్నారంటే అక్కడ కట్ చేసుకుని ఏదో రకంగా సమయస్ఫూర్తితో తప్పించుకుని వెళ్ళిపోయేవాడు. అంత గొప్ప వ్యక్తి అండి. ఒకసారి రికార్డింగ్ థియేటర్లో వెళుతున్నారు సుసర్ల దక్షిణామూర్తి గారు. ఆయనకు కొన్నేళ్ల క్రితమే చక్రవర్తి గారి ఆర్కెస్ట్రాలో చేరిన ఒక కుర్రాడు కాళ్ళు భారాలు చాపుకొని అడ్డంగా కూర్చున్నాడు. సరే, అతన్ని దాటుకుని వెళ్ళడం కుదరక తప్పుకుని వేరే రూట్లో థియేటర్లోకి వెళ్ళారు ఆయన. అదంతా గమనించినటువంటి చక్రవర్తి గారు కోపం నషాలానికంటే స్పీడ్గా వెళ్ళి ఆ కుర్రాడు కుర్చీని ఒక తాపు తండాడండి. అంటే ఈయన వెళుతుంటే ఆయన కుర్చేసి కూర్చున్నాడు. ఒక కుర్రాడు కూర్చుంటే చూస్తున్నాడు ఈయన దూరం నుంచి చక్రవర్తి గారు. ఆ అబ్బాయి లేవట్లేదు. సరే ఇంక లేవట్లేదని పక్క నుంచి వెళ్ళిపోయాడు. ఆయన ఎవరు అనుకుంటున్నారు, ఆయన
ఆయనకున్న విద్వత్తికి మనకి రావాలంటే 10 జన్మలు ఎత్తినా రాదు అని గట్టిగా అరుస్తూ ఒక తన్నుదన్నుడు. ఆ సంఘటన ఒక్కటి చాలండి, ఆ సంఘటన ఒక్కటి చాలు. చక్రవర్తి లాంటి వారు, ఆయన లాంటి వారు సుసర్ల దక్షిణామూర్తి గారి పట్ల ఉన్న విశ్వాసం ఏంటి అనేది, ఆయనకున్న సబ్జెక్ట్ విషయం అనేది ఆ రోజు బహిర్గతం చేశాడు. ఆయన సబ్జెక్టు రావాలంటే 10 జన్మలు ఎత్తినా మీకు ఎవ్వరికి రాదు అని అన్నాడు. అంటే సీనియర్ సంగీత దర్శకులు గౌరవాన్ని ఎంతగా ఇచ్చేవారు ఆ రోజుల్లో అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. అంటే ఆయన అన్ని విషయాల్లోనూ చాలా స్పష్టంగా పద్ధతిగా ఉండేవాడు. తప్పులు ఏమైనా ఉన్నా చెప్పేసేవాడు, ఇది తప్పు అని చెప్పేసేవాడు. ఆ తప్పు చెప్పడం కూడా చాలా హుందాగా చెప్పేవాడు అండి. మనసు నొచ్చుకోక విధంగా చెప్పేవాడు. ఏమండి ఇలా పాడితే మీరు పాడిన దానికన్నా ఇంకా బాగుండొచ్చేమో అనేవాడు. అలా తప్పించి మనసు నొచ్చుకునే విధంగా మాత్రం చెప్పేవాడు కాదండి. ఆయన మెంటాలిటీ అది చక్కగా. అందువలన సుసర్ల దక్షిణామూర్తి గారంటే ఏ పాటగాడు కూడా ఆయన్ని విమర్శించేవాడు కాదండి. అబ్బా ఇవాళ ఎవరండి బాణీ కట్టేది ఎవరండి అంటే సుసర్ల దక్షిణామూర్తి గారు అంటే ఆనందంగా వచ్చేవారండి. ఘంటసాల మాస్టర్కి అయితే ఆయన ఎంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడంటే అంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడండి. ఏది ఏమైనా చంద్రుడు ఉన్నంతకాలం తెలుగువారికి చల్లని రాజా ఓ చందమామ పాట ఉంటుంది. కంటికి నిద్రసుకం తెలిసినంత వరకు నిదురపూరా తమ్ముడా గుర్తు ఉంటూనే ఉంటుంది. మంచి సంగీతం మీద గౌరవం ఉన్నంత వరకు సలిలిత రాగ సుధారస సారం, ఈ సలలిత రాగ సుధారస సారం ఆగకుండా ప్రవహిస్తూనే ఉంటుంది. అదే సుస్వర వాహిని, అదే మన సుసర్ల వాహిని. కాలక్రమంలో ఆయనకి షుగర్ వ్యాధి మొదలటం వలన ఆయన 2 కళ్ళు పోయాయి అనుకోండి. ఆ తర్వాత వయోభారంతో వినికిడి శక్తి కూడా బాగా తగ్గిపోయింది. వృద్ధాప్యం వల్ల శారీరకంగా నీరసించి ఆయన ఫిబ్రవరి 9వ తారీఖున 2012 సంవత్సరంలో ఈ స్వర జగత్తును వెళ్ళిపోయారు. అయితే వెళ్ళిపోయే సమయం ముందు, మరణించే ముందు ఆయన ఒక మాట చెప్పారు, నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళొద్దు అని స్పష్టంగా చెప్పి మరీ ఫిబ్రవరి 9, 2012న ఈ స్వర జగత్తును శాశ్వతంగా వెళ్ళిపోయారండి మహానుభావుడు. అటువంటి వాళ్ళు సుసర్ల దక్షిణామూర్తి గారు లాంటి వారు ఈ స్వర జగత్తులు రావడం అనేది చాలా అరుదండి. ఇలాంటి మహానుభావులు అడపాదడపా అక్కడక్కడ ఉంటారు అంతే. అలాంటి మహానుభావులు మళ్ళీ పుడతారని కూడా మనకు అనిపించదు. ఎందువల్లంటే అంత చక్కటి జ్ఞానాన్ని అన్నిట్లోనూ, ఈ సంగీత జ్ఞానంలో అన్నిట్లోనూ జ్ఞానాన్ని పంచాడండి ఆయన. ఏది వదిలిపెట్టలా. అక్కడి ప్రతి విషయంలోనూ ఆయన వెళ్ళి ఎవరిని మనసు నొప్పించకుండా చేసినటువంటి వ్యక్తి మన సుసర్ల దక్షిణామూర్తి గారండి. సుస్వర వాహిని, అదే మన సుసర్ల వాహిని. నిజంగా సుసర్ల దక్షిణామూర్తి గారికి మనసారా నివాళులర్పిస్తూ ఆయన జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా, తెలుగువారైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి ఘనమైన నివాళులు అర్పించాలని మనసారా కోరుకుంటూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసులు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.